హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్, సండే ఎలిమినేషన్, 2 ఎలిమినేషన్స్ అయితే ఉండబోతున్నాయి. ఇంకా 8 పీపుల్స్ అయితే హౌస్లో అయితే ఉంటారు. ఇంకా కొత్త వాళ్ళు కూడా, అంటే కొత్త వాళ్ళు కాదు, ఓల్డ్ కంటెస్టెంట్స్ని ఒక 8 మెంబర్స్ని అయితే హౌస్లోకి అయితే తీసుకురాబోతున్నారనమాట. ఇప్పుడు 2 క్లాన్స్ అయితే ఉండబోతున్నాయి. ఇప్పుడు ఉన్న వాళ్ళు అలానే వచ్చే వాళ్ళు 2 క్లాన్స్ అయితే ఉంటాయి. ఆ నెక్స్ట్ చూస్తే ఫుల్ ఫైట్స్ అయితే వీళ్ళిద్దరి మధ్య చాలా జరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. రానున్న రోజుల్లో మాత్రం బిగ్ బాస్ సీజన్ అయితే చాలా ఇంట్రెస్ట్ గా అయితే మారిపోబోతుంది. ఇక ఇప్పటికే చూస్తే ఫైల్ లో ఫోటో వేసేసి నామినేషన్ అయితే జరుగుతుంది అనమాట. అది కూడా చూస్తే మాత్రం నిఖిల్ అలానే విష్ణుప్రియ వీళ్ళిద్దరి మధ్య, అలానే మణికంఠ, అలానే చూస్తే సీత, మణికంఠ అలానే యష్మి, వీళ్ళు మాత్రం ఫుల్ ఫైట్ అయితే జరుగుతుంది. మనం ఆల్రెడీ చూసాం. అది కూడా నైనిక అలానే మణికంఠ. ఇక సర్వే పోస్ట్ లో ఎవరే ప్లేస్ లో ఉన్నారో ఒకసారి చూద్దాం. టాప్ లో చూస్తే ఇంకా నిఖిల్ అయితే ఉన్నాడు. 30% ఓటింగ్ అయితే వస్తుంది. ఈ రోజు నామినేషన్ ప్రాసెస్ అనేది చాలా ఇంట్రెస్ట్ గా అయితే ఉండబోతుంది. అది కూడా నిఖిల్ అని అయితే తెలుస్తుంది. నెక్స్ట్ చూస్తే నబీల్ ఉన్నాడు. 25% ఓటింగ్ అయితే వస్తుంది. అసలు నబీల్ ఎవరికి తెలియదు, కానీ ఒక ఛానల్, యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. తను బిగ్ బాస్ లోకి వచ్చాక చాలా పాపులారిటీ అయితే వచ్చింది నబీల్ కి. ఆ నెక్స్ట్ చూస్తే మాత్రం మణికంఠ ఉన్నాడు. 18% ఓటింగ్. మణికంఠ కూడా రియల్ ఫ్యాన్ బేస్ అయితే తనకి కూడా వచ్చింది. తను కూడా నిజం చెప్పాలంటే చాలా జెన్యున్ గా కనిపిస్తున్నాడు. కొంతమంది అబద్ధాలు ఆడుతున్నాడు అని అంటున్నారు, కానీ అసలు అలా అయితే ఎక్కడ కూడా అనిపించలేదు. ఇక నెక్స్ట్ చూస్తే విష్ణుప్రియ ఉంది. 14% ఓటింగ్ వరకు వస్తుంది. విష్ణుప్రియ కూడా కొన్నిసార్లు డల్ గా అనిపిస్తుంది, కొన్నిసార్లు చాలా చిల్ గా అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే ఆదిత్య హోమ్ ఉన్నారు. 6% ఓటింగ్ వస్తుంటే, ఆ నెక్స్ట్ చూస్తే నైనిక ఉంది. 4% ఓటింగ్. చాలా డల్ గా అయితే అనిపిస్తుంది హౌస్ లో చూస్తే నైనిక. ఈ వారం చూస్తే మాత్రం ఎలిమినేషన్ జోన్ లో ఎవరుండే ఛాన్సెస్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? కామెంట్ అయితే చేయండి. ఛానల్ అయితే ఇలానే ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్.